చాలా ఈజీగా ఇంట్లోని అరటికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు లైట్గా ఫ్రై చేసుకున్నాక తరిగి పక్కన పెట్టుకున్న మీడియం సైజు 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగే లోపే అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో పెట్టుకోవడం వల్ల బ్లాక్గా రాకుండా ఉంటాయి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని తరిగి పెట్టుకున్న ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయాక మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అరటికాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం 10 నిమిషాల ముందు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. చింతపండు నచ్చలేని వాళ్ళు కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం ఇప్పుడే సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడికినంత వరకు ఉంచి మీకు కావాల్సినంత గ్రేవీ వచ్చాక తీసి సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్.